సంగారెడ్డి మెదక్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అధికారులు. కలెక్టరేట్ ఆవరణంలోని అమరవీరుల స్తూపం పక్కన తెలంగాణ త్యాగాల స్ఫూర్తి చాటుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో మాత్రం విగ్రహావిష్కరణను వాయిదా వేశారు అధికారులు. అందుకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. కలెక్టరేట్ కార్యాలయాల్లోని ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన ఏదైతే జరిగిన రోజున సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కేంద్రంలో అధికారులు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. ఇటు సంబరంగా ఈ తెలంగాణ కేంద్రం ప్రకటించిన రోజు, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించిన రోజుగా డిసెంబర్ 9 ప్రకటిస్తూ ఆ రోజు అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగాల్సిందిగా ఇటు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న అయితే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇటు కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ మాధురి ఆధ్వర్యంలో ఇటు జిల్లా అధికారగణం కావచ్చు, వీరందరూ జిల్లా ఏదైతే ప్రముఖులు పాల్గొన్న సందర్భంలో ఏదైతే డిసెంబర్ 9న ప్రత్యేక దినంగా భావిస్తూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ అయితే ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కూడా తెలంగాణ స్ఫూర్తిని చాటే విధంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. జయ జయ తెలంగాణ గీతాన్ని ఆలపించిన అధికారులు అనంతరం ఏదైతే ఆవిష్కరణ అనంతరం ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల్లో ఐక్యత పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందంటూ కూడా నిన్న అయితే ప్రముఖులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆవిష్కరణ సందర్భంగా ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో ఇటు 10 నుంచి 12 అడుగుల ఎత్తులు, అంటే 10 అడుగుల ఎత్తుల విగ్రహం, బేస్మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిసి మొత్తం 16 అడుగుల ఎత్తులో కలిగిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ తెలంగాణ తల్లి యొక్క గొప్పదాన్ని వివరిస్తూ కూడా కార్యక్రమాలు జరిగినాయి. ఇటు జిల్లా అధికారగణంతో పాటు పలువురు తెలంగాణ వాదులు కావచ్చు, వీరందరూ కూడా పాల్గొన్న సందర్భంలో ఈ ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ తల్లి సాధారణ రూపం ఏదైతే ఉందో ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో ఏదైతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటించిన రోజు, అంటే కేంద్రం ప్రకటించిన రోజు డిసెంబర్ 9 ఈ జ్ఞాపకార్థం ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈరోజు ఏదైతే తెలంగాణ తల్లి ఏదైతే ప్రత్యేకించి విగ్రహాలను కూడా అయితే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైనాన్స్ యూనివర్సిటీ అయితే ప్రొఫెసర్ గంగాధర్ పర్యవేక్షణలో ఎక్కడైతే హైదరాబాద్ సెక్రటరియట్లో అయితే సచివాలయం అయితే ఇప్పటివరకు ప్రతిష్ఠించారో సో దాన్ని నమూనాగా ఉంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అయితే అమరవీరుల స్తూపం మాత్రమే ఉంది. తెలంగాణ ప్రత్యేక దినాల్లో తెలంగాణ అమరవీరుల స్తూపాలకు నివాళులర్పించారు. దాని పక్కనే భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నట్టు కూడా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందంటూ కూడా అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఈ తెలంగాణ తల్లి నిలువెత్తు రూపాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించుకున్నారు. ప్రధానంగా ఇటు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దాంతోపాటు ఇటు జిల్లా కేంద్రాల్లో కూడా ఇది విగ్రహం యొక్క పీఠం కావచ్చు మూసి ఉన్న పిడికిలి ఆకారంలో ఉంటుంది. దాంతోపాటు ఇది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు చేసిన పోరాటాన్ని, త్యాగాలను మరియు హక్కుల సాధన రూపకల్పాన్ని సూచిస్తుంది. దాంతోపాటు కుడిచేయి అభయ ముద్రలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు మరియు రక్షణ యొక్క హామీని ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ వైభవం, తెలంగాణ అంటేనే వ్యవసాయం. ఎడమ చేతిలో తెలంగాణ పండించే సాంప్రదాయక పంటలైన వరి, జొన్న మరియు కొర్రల పనను ఏదైతే వాటి కంకులను పట్టుకున్నట్టు కూడా ఇది రాష్ట్ర వ్యవసాయ వారసత్వాన్ని కూడా, సారవంతమైన భూమిని మరియు సమృద్ధిని ప్రతిబింబిస్తున్నట్టు కూడా విగ్రహం ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంటున్న నేపథ్యంలో ఇదంతా కూడా వ్యవసాయ శ్రేయస్సును చూస్తున్నట్టు కూడా, నడుము కొంగుకు చుట్టుకొని పనికి సిద్ధంగా ఉన్న దాంతోపాటు ఉద్యమాలకు సిద్ధంగా ఉన్న విగ్రహంగా కూడా ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆమె సాంప్రదాయ ఆభరణాలు, చెవిరింగులు కావచ్చు, ముక్కు పుడక మరియు గాజులు ధరించి ఉన్న ఈ విగ్రహాన్ని కూడా గతంలో ఉన్న కిరీటం కావచ్చు, వడ్డానం వంటివి లేకుండా ఇది కేవలం ఇది ఒక సాధారణ మహిళ, అంటే తెలంగాణ సాధారణ మహిళల ఈ విగ్రహాన్ని కూడా రూపొందించినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 18 నుంచి 20 అడుగుల ఎత్తులో, అంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి విగ్రహాన్ని పోలి ఉండి ఇక్కడ 16 అడుగుల వరకు, మొత్తం బేస్మెంట్ నుంచి 16 అడుగుల వరకు ఎత్తులో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి పక్కనే కూడా తెలంగాణ అమరవీరుల స్తూపము అమరుల త్యాగానికి ప్రతీకగా నిలిచిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా, తెలంగాణ రాష్ట్రానికి ప్రతిరూపంగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తం ఈ బేస్మెంట్తో సహా కూడా ఇది పలువురిని ఆకర్షిస్తోంది. మొత్తం తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఉద్యమకారులను కావచ్చు, స్థానికులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ
వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, తెలంగాణ ఇటు ప్రధానంగా సంగారెడ్డి కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కలెక్టరేట్ అంటే జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చే కలెక్టరేట్కి వచ్చే వారందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. సో నేను అయితే తెలంగాణ కేంద్రం ప్రకటన జరిగిన డిసెంబర్ 9కి సంబంధించినటువంటి ఆ తెలంగాణ ప్రకటన దినానికి ప్రత్యేక దినంగా భావిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో మాత్రం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండడంతో ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. మొత్తంగా సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టరేట్లో మొత్తం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పూర్తయింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీసీ న్యూస్, సంగారెడ్డి నుండి.